హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హీల్ యువర్ లైఫ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ హీల్ యువర్ లైఫ్ ఇంటర్నేషనల్లీ లైసెన్స్డ్ వర్క్ షాప్ టీచర్ శ్రీ హరిప్రియ గారు. మరి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ. ఎలా ఉన్నారు? సూపర్ ఆసమ్. వెరీ నైస్ టు హియర్. సో ఎప్పుడైనా పాజిటివ్ గా చెప్తే ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అంటారు. అయితే హరిప్రియ గారు చాలా సార్లు మనకి ఎంత సక్సెస్ లో ఉన్నా కొన్ని సార్లు ఒక రకమైన స్టిగ్మా వచ్చేస్తుంది. అండ్ కొన్నిసార్లు లైఫ్‌లో సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే, లైఫ్‌లో ఏమి సాధించలేదు మనం. ఏమి సాధించలేం మనం. ఇలా ఒక మోడ్‌లోకెళ్ళిపోతాం. గివ్ అప్ యాటిట్యూడ్ వచ్చేస్తుందనమాట. సో, లైఫ్‌లో ఏమి సాధించలేము అన్న యాటిట్యూడ్ వచ్చినప్పుడు, అలా అనుకున్నప్పుడు ఏం చేయాలండి? మై ఫేవరెట్ మంత్ర ఆల్వేస్ హ్మ్. సిట్ ఇన్ సైలెన్స్. ఓకే. ఫేవరెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాక్టీస్ అది. సైలెన్స్‌లో కూర్చోడమా? Yes. ఆల్రెడీ ఇంత కన్‌ఫ్యూజన్ ఉంటే ఇంకా సైలెన్స్ ఇంకా గందరగోళాన్ని సృష్టించదా? నో, సైలెన్స్ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్ అపర్ణ. చాలా పవర్ ఉంటుంది సైలెన్స్లో. హ్మ్. ఓకే, ఇప్పుడు లైఫ్లో చాలా చేసి అలసిపోయి రాక్ బాటమ్ హిట్ అయిపోయాము. అదే కదా హ్మ్. నువ్వు అడిగింది. హ్మ్. సో చాలా ట్రై చేస్తూనే ఉన్నాము అంటే లోపల మనకు ఒక జీల్ ఉంటేనేగా. ఒకసారి ఫెయిల్ అయింది, మళ్ళీ చేసాము, ఫెయిల్ అయింది, వీ హ్యావ్ ఎ జీల్ ఆల్రెడీ మనకు లోపల ఉంది, ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనేది. హ్మ్. సో బట్ ఏమైతుంది, ఆ అనుకున్న రిజల్ట్ రానప్పుడు, హ్మ్. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవునప్పుడు వి హిట్ ద రాక్ బాటమ్. హ్మ్. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాం? ఏం ఆప్షన్ లేదు మనకి, పైకి లేవాల్సిందే. హ్మ్. సో డోంట్ గివ్ అప్, క్విట్ చేయొద్దు. టేక్ యువర్ టైం, టైం తీసుకోండి, స్లో డౌన్, ప్రెసెంట్ మూమెంట్కి రండి, హ్మ్. స్టార్ట్ మెడిటేటింగ్, జర్నల్. హ్మ్. దట్ ఈస్ ఆల్సో వన్ చాలా ఎఫెక్టివ్ టూల్. అంటే అసలు ఆ టైంలో ఏమి చేయాలనిపించదు. చాలా చిరాకుగా ఉంటుంది కదా! అవును. మరి అట్లాంటప్పుడు అసలు మెడిటేషన్, జర్నలింగ్ మెడిటేషన్ అంటే ఏంటి? ఏమీ లేదు, జస్ట్ అలౌ అంతే. ఇలా అలా ఉంటే Be in the బ్రెయిన్‌లో ఎన్నో present. థాట్స్ వస్తుంటాయి కదా! రాదు. అలా కూర్చుంటే మెల్లగా సైలెన్స్ లోకి వెళ్ళాక దెన్ యూ విల్ క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. హ్మ్. తర్వాత జర్నలింగ్, హ్మ్. అసలు మొత్తం మైండ్ లో ఉన్నదంతా పేపర్ మీద పెట్టడం. హ్మ్. మళ్ళీ హ్మ్. ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్ అంటారు. హ్మ్. తర్వాత గెట్ ఇన్ టు యువర్ బాడీ అంటే ఎక్సర్సైజింగ్, వాకింగ్, హ్మ్. డాన్స్, హ్మ్. యాక్టివిటీస్. హ్మ్. అప్పుడు మళ్ళీ బ్రెయిన్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. హ్మ్. తర్వాత కన్సర్న్డ్ మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, హ్మ్. ఇలా జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్తో కలవండి. అలా స్లో డౌన్. హ్మ్. ఇంకా వర్క్ గురించి ఆలోచించద్దు. హ్మ్. బీ ఇన్ ద ప్రెజెంట్ అంటారు. హ్మ్. జస్ట్ ఎంజాయ్. ఇప్పుడు ఏముంది చుట్టూతా, ఏముంది, గ్రీన్ కర్టన్స్ ఉన్నాయి. హ్మ్. జస్ట్ బీ ఇన్ ద ప్రెజెంట్. ఏముంది ఇక్కడ, ఎన్విరాన్మెంట్ ఎలాగుంది, పార్క్కి వెళ్ళిపోండి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. ఆ ప్రెజెంట్ మూమెంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. హ్మ్. తర్వాత ఈ ప్రాక్టీసెస్ ఎట్లాగో ఉన్నాయి మనకి, ఎక్సర్సైజింగ్, యోగా, డాన్సింగ్, ఫ్రెండ్స్ని కలవడం, కీపింగ్ అవర్ సెల్ఫ్ అంటే జాయ్ఫుల్ మూమెంట్స్ని ఇన్వాల్వ్ తీసుకురావాలి మెల్లగా లైఫ్లోకి. హ్మ్. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్. సో అండ్ ఇంకొకటి ఏంటి, షిఫ్టింగ్ పర్స్పెక్టివ్. అంటే ఫెయిల్యూర్ అనేది అసలు లేదు, అసలు ఆ కాన్సెప్టే లేదు. ఫెయిల్యూర్ అంటే నథింగ్ బట్ ఎ ఫీడ్బ్యాక్. వాట్? ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. హ్మ్. సో మన జస్ట్ మన మైండ్ సెట్ ని కొంచెం అలా మనం షిఫ్ట్ చేసుకుంటే హ్మ్. అదో పెద్ద బండరాయి లాగా ఉండదు నెత్తి మీద. హ్మ్. ఓకే, ఇప్పుడు నేను ఇది చేశాను, ఒక డిష్ తయారు చేశాను, సమ్ పన్నీర్ బటర్ మసాలా యూట్యూబ్ చూసి చేశాను, హ్మ్. ఫస్ట్ టైం చేశాను, కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, సమ్హౌ అంత రెస్టారెంట్ స్టైల్లో రాకపోవచ్చు. సో డస్ ఇట్ మీన్ దట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్? కాదు కదా! కాదు. ఇంకోసారి చేస్తాను, హ్మ్. ఇంకోసారి చేస్తాను, ఎక్స్పర్ట్ అవుతావు కదా థర్డ్ టైం. హ్మ్. సో రాసుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. హ్మ్. ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి, ఒక వర్క్ చేయాలి, ఒకటి మనం అచీవ్ చేయాలి అంటే అక్కడ ఎక్కడ లోపం ఉంది మనకి, హ్మ్. మనం ఎక్కడ మిస్ అయ్యాము, హౌ హౌ కెన్ వి డూ ఇట్ డిఫరెంట్లీ, ఆ హ్మ్. థాట్ రావాలి. హ్మ్. దీన్ని ఎలా డిఫరెంట్గా చేయొచ్చు నెక్స్ట్ టైం. ఓకే. అక్కడే కదా మనకి ఆ క్లారిటీ వస్తున్న కొద్దీ, మనం చేస్తున్న కొద్దీ ఫైనల్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది
తప్పకుండా వస్తుంది. అవునా? అవును. ఫస్ట్ మనకి మైండ్లోంచి ఫెయిల్యూర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫీడ్బ్యాక్ అనేది ఉంటే, అండ్ ఇంకోటి ఏంటి, ఐ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ విత్ ఇన్ మీ అనుకోవాలి. అంటే నాలోనే సొల్యూషన్స్ ఉన్నాయి, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్. అలా మోటివేట్ చేసుకుంటూ ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే సో డెఫినెట్లీ ఒకరోజు తప్పకుండా వి విల్ అచీవ్ సక్సెస్. ఓకే. సో ఫస్ట్ థింగ్ స్లో డౌన్. ఆల్రెడీ మనం బ్యాడ్ స్టేట్ ఆఫ్ మూడ్లో మైండ్లో ఉన్నాము. ఆ టైంలో మనం ఇంకా ప్రెషర్ పెట్టేసి మన మీద మనం ప్రెషర్ పెట్టేసి బాడీకి ప్రెషర్ పెట్టేసి మైండ్ ప్రెషర్ పెట్టేస్తే అది ఎట్లాగో ఫెయిల్ అవుతుంది ఆ వర్క్. అదే యూ టేక్ సమ్ టైమ్, టేక్ పాజ్, గెట్ బ్యాక్ టు యువర్ సెన్సెస్. అంటే గెట్ ఇన్ టు యువర్ బాడీ అంటారు. వెన్ యూఆర్ టూ మచ్ ఇన్ టు యువర్ హెడ్ ఇట్ స్టార్ట్స్ ట్రబ్లింగ్ యూ, ఇబ్బంది అవుతుంది. ఓకే. చెప్పా కదా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు, ఒక్క నెగిటివ్ థాట్ వచ్చింది అంటే ఇంకొక థాట్ వచ్చేసి ఒక పెద్ద లేక్ ఫామ్ అయిపోయి ముంచేస్తుంది మనల్ని. అందుకని ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే మనకు ఒక నెగిటివ్ థాట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, మన హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వెంటనే ఇమోషన్స్ ఫీల్ అవుతాం మనం, అయ్యో ఇది కాలేదు అని బాధ వస్తుంది మనకి. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే బాడీలోకి రావాలి. బాడీలోకి రావాలంటే స్టార్ట్ మూవింగ్, టేక్ సమ్ టైం, పడుకోండి, రెస్ట్ తీసుకోండి. సో ఏదన్నా ఒక మంచి టిప్ ఉందా? అంటే చాలా డిప్రెసింగ్ మూడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్ గా మనల్ని కొంచెం మోటివేట్ చేయడానికి. మిర్రర్ వర్క్ నా ఫేవరెట్. అది మిర్రర్ వర్క్. ఏం చేయాలి మిర్రర్? జస్ట్ మిర్రర్ ముందు నుంచోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడండి, మీ కళ్ళల్లో మీరు చూడండి. అన్ని నెగిటివే కనిపిస్తాయి అలాంటి టైంలో. చూడండి కాసేపు ఒక 1 minute నుంచోండి, వస్తే అన్ని నెగిటివ్. జస్ట్ ఐ లవ్ యూ, మీ పేరు సపోజ్ మీరు చేయాలనుకోండి, ఐ లవ్ యూ అపర్ణ, ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ 10 సార్లు, మార్నింగ్ ఈవినింగ్ షో మోర్ లవ్ టు యువర్ సెల్ఫ్. ఓకే. నెగటివ్ థాట్ అనేది రాదు. చాలా పవర్ఫుల్ ఇది. చాలా మంచి టిప్ చెప్పారండి. చాలా బీ కైండ్ అండ్ కంపాషనేట్. ఫస్ట్ థింగ్, హార్డ్గా ఉన్నాం అనుకో, ఇది నువ్వు చేయలేదు, నువ్వు ఫెయిల్యూర్, ఇలాంటి మన సెల్ఫ్ టాక్ ఉంటే అది కష్టం. మన బాడీలో సెల్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. అక్కడి నుంచి ఇంకా మనకి హెడేక్, స్టమక్ అప్సెట్, ఫిజికల్ డిసీజెస్ వచ్చేస్తాయి. పానిక్ అయిపోతుంటాం. అవును. అస్సలు అది చేయొద్దు. చాలా కైండ్గా ఉండండి. లవ్ యువర్ సెల్ఫ్ మోర్. దట్ ఈస్ అల్టిమేట్ సొల్యూషన్ దేనికైనా సరే. సో అంటే మనం పానిక్ అయ్యే కొద్దీ బాడీలో సెల్స్ అన్ని కూడా దానివల్లే మనకి మైగ్రేన్, హెడేక్స్ అంతే. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేసేస్తుంది, కార్టిజాల్ రిలీజ్ అయిపోతుంది, క్రేవింగ్స్ వచ్చేస్తుంటాయి. ఈ వెంటనే స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్ వాటికి వెళ్ళిపోతాం. వాటి నుంచి మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ వస్తాయిగా. అవును. ఇట్స్ చైన్ అన్నమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ థాట్. ఓకే. సో పాజిటివ్ గా ఉండడానికి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ముందు మిర్రర్ వర్క్. ఎందుకంటే నీకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్ వి. నీకు నువ్వు యు గివ్ ఎవ్రీథింగ్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. కరెక్ట్. అండ్ డెఫినెట్ గా ఆ కేయాస్ లోంచి, ఆ క్లటర్ లోంచి నీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఎప్పుడైనా సరే సింపుల్ గా, ఇప్పుడు మనకు ఒక రూమ్ సర్దుకోవాలి, ఒక కబోర్డ్ సర్దాలి, ఏం చేస్తాం? ఫస్ట్ అన్ని తీసి కింద పెడతాం కదా. అవును. అప్పుడు మెస్సీగా ఉంటుంది. అందులోంచి పిక్ చేసి ఏది కావాలో పెట్టుకుంటాం, ఏది డిస్కార్డ్ చేస్తాం. వావ్, వండర్ఫుల్లీ సెడ్ అండి. చాలా మంచి టిప్స్ చెప్పారు. అండ్ ఎవరైతే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ ఆర్ ఇన్ మైండ్, యాక్చువల్లీ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ లైఫ్ లో కంటే బుర్రలోనే ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. సో ఈ సిరీస్ వాళ్ళ కోసమే, పాజిటివ్ గా ఉండడానికి, పాజిటివిటీని అట్రాక్ట్ చేయడానికి, అండ్ మీ లైఫ్ ని హీల్ చేసుకోవటానికి. అండ్ హరిప్రియ గారు చాలా మంచి టిప్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.